సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీతో ఉదయం నుంచి ఒడిదుడుకులు నెలకొంటున్నాయి. లాభాల్లో మొదలైన నష్టాలతో దేశీయ మార్కెట్లు ముగిసినట్లు సమాచారం. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయనే చెప్పాలి. 162 పాయింట్లు కోల్పోయి 75,156 వద్ద సెన్సెక్స్ ముగిసింది. అలాగే 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీతోనే ఉదయం నుంచి ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్టాక్ అనలిస్ట్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అదే మేడం, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకా $100+ లోనే ఉండడం, బెంట్ క్రూడ్ ఆయిల్ ఇంకా బ్యారెల్ ధర 100+ లో ఉండడం, మీరు చెప్పినట్టు ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండడం వల్ల మార్కెట్లు ఆఫ్టర్నూన్ నుంచి అంటే అరౌండ్ ఒక 12:30, 1 o'clock నుంచి బాగా హ్యూజ్ సైడ్ లో అప్ అండ్ డౌన్స్ ఇది అవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ రిలయన్స్ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ప్లస్ లో ఉన్న టీసీఎస్ ఒకటి, రిలయన్స్ ఒకటి, ఈ రెండు నెగిటివ్ లో ఉండడం వల్ల మార్కెట్ క్యాపిటల్ లో దీని వాటా ఎక్కువ ఉండడం వల్ల నిఫ్టీ నెగిటివ్ లో క్లోజ్ అయింది. నెగిటివ్ కూడా కాదు, అది ఫ్లాట్ గా అనొచ్చు, మనం ఫ్లాట్ క్లోజింగ్ ఈ రోజు చూడొచ్చు. మనం అన్నిటికీ మించి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా కరెక్షన్ అయింది. యుఎస్ లో ఉన్నటువంటి ఈల్డ్ ప్రైజులు పెరగడం, బాండ్స్ మీద మనకి ఇంకా ఛార్జెస్ ఏదో ఇంకా అయిపోతుంది అనే ఇదిలో బ్యాంక్స్ కొద్దిగా ప్యానిక్ కి గురైనాయి మేడం. అయితే ఈ స్టాక్ మార్కెట్ చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టాల బాట పడుతున్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు ముందు ముందు? అదే మేడం, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి ఈ జియోగ్రఫికల్ సినారియో అంతా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రైజ్ అవ్వడం, ఇంకా ఇరాన్ అండ్ యుఎస్ యుద్ధం ఒక డెసిషన్ కి రాకపోవడం, అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియకుండా ఉండడం, ఈ మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ రేట్లు పెరగడం, అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ఇలాగా అన్ని రకాల కారణాలతో స్టాక్ మార్కెట్లు బాగా ఒడిదుడుకులు లోనవుతున్న విషయం అయితే కరెక్టే మేడం. అది ఇంకా కొన్ని రోజుల పాటు ఆచితూచి ఉండవలసిందిగా మనం ఇన్వెస్టర్లకు చెప్తూ ఉన్నాం. మా కస్టమర్లకు కానీ ఇప్పుడు వీక్షకులకు కానీ చెప్పేది ఏంటంటే కొన్ని రోజుల పాటు ఆచితూచి ఉండడమే బెస్ట్ మేడం. రైట్, థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.